అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో రాశిలో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, మేషరాశి వాళ్ళ జాతకం చూడు ఎలాగుంది. మేషరాశి వాళ్ళ జాతకం ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎలాగుంది. మేషరాశి వాళ్ళ జాతకం చూడు. అనుకున్న పనిలో బాగుందా లేదా, నడుచుకున్న పనిలో శుభం ఉందా లేదా జాతకం చూడు. ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంది ఎలా ఉంది, ఎలా లేదు చూడు. మేషరాశి వాళ్ళ జాతకం ఫిబ్రవరి నెల మీ జాతకం ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ గొడవలు కిరికిరి మీదనే పెడతారు. ప్రతి ఒక్క పని మీద పోతారు, పెయింటింగ్ మీద పడతారు, ప్రతి ఒక్క వ్యాపారంలో పోతారు, చెక్కులు పెడతారు. భూమి ప్రవేశంలో కూడా, డబ్బు విషయంలో కూడా, అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడంలో కూడా బాధలు పడుతూనే ఉంటారు. ఇంకా ధనలాభం అన్నది ఎక్కువ కలగదు. చేసే పనిలో కూడా కలిసి రాదు, అనుకున్న పనిలో కూడా అంతా కలిసిగా ఉండదు. ముందుకు కుటుంబ విషయాల్లో కూడా లేనిపోని చిక్కులు, లేనిపోని బాధలు కూడా ఎదురొస్తాయి. అందులో ప్రతి ఒక్క విషయంలో కూడా వ్యాపారంలో కూడా లాస్, ఖర్చు అన్నది ఎక్కువనే కలిసి వస్తుంది. కానీ దీనికి పరిష్కారం ఏంటిది, దీనికి మార్గం ఏంటంటే మీరు ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. 5 వారాలు పూజలు చేయాలి. భార్య భర్తలుగా శతాపతి ఉన్నవాళ్ళు భార్య భర్తలు కలిసి ప్రతి ఒక్క దేవుడికి ఎవరికి దేవుడు నమ్ముతారు ఆ దేవుడికి నమ్మిన వాళ్ళు భార్య భర్తలకు మంచిగా ఉండాలని ప్రతి 5 వారాలు 41 రోజు మీ ఇంట్లో పూజ చేసుకుంటే అది మీ ఇంట్లో చాలా సవ్యంగా జరుగుతుంది. ఇంకా మీ పిల్లల గురించి, ఇంకా మీరు బయట విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి, ఇంకా చేసే వృత్తి గురించి, మీరు అనుకున్న జాబ్ల విషయంలో, ఇంకా చదువు విద్య మీద, ఇంకా వ్యాపారం విషయంలో కూడా డబ్బులో లక్ష్మి వల్ల కూడా శుభం కలుగుతుంది. అష్టదరిద్రం అన్నది మీ మీదకి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఏ పని చేసినా కూడా అది మీకు అచ్చిపాటాయి వస్తుంది. ఇంకా ముందుకు చేసే విధానాల్లో ఇంకా బాగుంటుందా లేదా, ఇంకా చేసినట్టు అవుతుందా కాదా అని ఆలోచన ఉన్న వాళ్ళకు కంపల్సరీగా పాస్ అవుతుంది. నమ్మిన వాళ్ళకు కూడా గెలుస్తుంది. అనుకున్న పనిలో కూడా శుభాలు జరుగుతాయి. కానీ కళ్యాణ ప్రాప్తిస్తూ కూడా శుభంగా జరుగుతుంది. కానీ బరాబర్ ఎవరికి ఏది కోరుకున్నా, ఎవరితోటి ఎలా ఉండాలనుకున్నాం అలా ఉంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పనిలో, సినీ తారాల్లో ఉన్న, రాజకీయ యోగంలో ఉన్న వాళ్ళు, ఇంకా భవిష్యత్తు ఏదైనా ఒక పట్టుదల మీద కూర్చున్న వాళ్ళు, కొత్త పని మొదలు పెడదాం అనుకున్న వాళ్ళ కూడా అది సకాలంగా జరుగుతుంది. కొంత దోషం వలన, కొన్ని చిక్కుల వలన కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే ఇది మీకు చాలా సవ్యంగా మంచిగా జరుగుతుంది. ఇప్పట్లయితే మీ జాతక ప్రకారం అయితే ఈ మేషరాశి మీద ఈ ఫిబ్రవరి నెల మీకైతే చాలా శుభం జరుగుతుంది. ఈ పూజలు మీరు భార్య భర్తల జంటగా కలిసి చేస్తే అది మీకు చాలా మంచిది. ప్రతి ఒక్క వ్యాపారంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా కలిసి వస్తుంది. మీరు వెళ్ళే పనిలో, అనుకున్న పనిలో కూడా గెలుపు జరుగుతాయి. అందరికీ నమస్కారం.